हरिः ओं श्रीगुरुभ्यो नमः। वरमति आर्तबान्धव भवद्घनबोधसमेतुडै भवच्चरणము పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయగ చూచురీతి కనునట్టి ముముక్షు శరణ్యమైనని చరణములంకృతజ్ఞుడగు సజ్జనుడు ఎట్లుదలంపకుండెడు. మహితాత్మ మరి జన్మ మరణ ప్రణాశన హేతుభూతుండవు యుద్ధకల్పతరువవు నిన్ను తగనెవరేనేమి పూని నీ మాయా విమోహితాత్ములగుచు ధర్మార్థ కామాదుల కొరకు తామర్చించుచును. త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖములనయంగమదిలోన నింతురట్టి విషయ సంబంధజన్యమై వలయు సుఖము వారికి నిర్యమందును వరలు దేవభూరి సంసారతాప నివార గుణకథామృతాపూర్ణ ఈశ మధవ ముకుంద. అరవిందోదర తవ కీన చరణ ధ్యానానురాగోల్లసచ్చరితా కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయం లేవట దండ భృద్దత విమానాకీర్ణులైకూలు ఆసురలోకస్థుల చపనేల సుజనస్తోమైక చింతామణిం. హరి భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వరల సంగతి కల్గజేయు. సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సగరమ ప్రయత్నతం సరస భవత్కథామృతర సంబున మతుడనైతరించదం. నిరతము తవ కీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధియై వరిమదినొందగా గలుగు వారలు తత్ప్రియమత్య దేహమున్నరయత దీయదారతనయాది సుహృద్గృహ బంధువర్గము మరతురు విశ్వతో ముఖరమాహృదియేష ముకుంద మాధవ. హరిః ఓం శ్రీగురుభ్యో నమః. ఓ విదురా, ధ్రువుడు పరమాత్మ శ్రీహరి రూపంలో సాక్షాత్కరించినప్పుడు ఆ శ్రీహరి యొక్క ఆ శంఖంని బొగ్గకి తాటించినప్పుడు ఆ ధ్రువుడిలో కలిగినటువంటి మొట్టమొదటి అనుభవం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా బాగా చెప్పాడయ్యా ధ్రువుడు. ఏం జరుగుతుంది అంటే అఖిల శక్తిధరాహ స్వధామ్న, ఆ పరమాత్మలో ఆ శ్రీమన్నారాయణలో అఖిల శక్తి, అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా ఆయనలోనే ఉన్నాయి. అవన్నీ కూడా స్వధామ్న తన తేజస్సులో ఇమిడిపోయి ఉన్నాయి. ఆ శక్తులన్నీ కూడా ఒక్కసారి ఆ ధ్రువుల్లోకి ఎప్పుడైతే ప్రవిశ్య హృదయంలోకి అవి ఒక్కసారి ప్రవేశించేసాయో అప్పుడు ఏం జరిగింది అంటే హస్తచరణ శ్రవణ త్వక్ వాచాన్ ప్రాణాన్ సంజీవయతి. ఒక్కసారి కరచరణాది అవయవాలలోనూ తర్వాత ప్రాణంలోనూ తర్వాత వాక్కు కూడా పునరుజ్జీవింపజేసేటువంటి మహత్తరమైనటువంటి శక్తి ప్రస్తారం ఆ పరమాత్మలో నుంచి వచ్చిందయ్యా అని చెప్పడంలో ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఆ ద్వాదశాక్షరి మంత్రాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఒక సాకార రూపాన్ని మనం పెట్టుకుని పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో ఏకాంతంగా కానీ స్మరణ చేసినట్లయితే హస్తచరణ శ్రవణ త్వక్ వాచాన్ ప్రాణాన్ సంజీవయతి, అవి పునరుజ్జీవనం చెప్పి రీప్లెనిష్ అయ్యి రివోక్ అయ్యి అవంతా కూడా శక్తితో నిండిపోతాయి అనేటువంటి మంత్రప్రభావం యొక్క లక్షణాన్ని భాగవతం కథారూపంలో అందించిందయ్యా. అన్న తరువాత స్వామి నీలో మాయాశక్తి ఉందయ్యా, ఆ మాయాశక్తి ద్వారా నువ్వేం చేస్తూ ఉంటావు అంటే ఆ త్రిగుణాలన్నీ కూడా మాయాశక్తిలో ఉన్నాయి, కాలం కూడా అందులోనే ఉంది. అటువంటి ఆ మాయాశక్తిని తర్వాత నీలో ఉండేటువంటి శక్తులన్నిటి ఆ శక్తులతో కూడుకున్నటువంటి త్వద్దత్తయా
వయునాయ అలాగ ఉండేటువంటి ఆ శక్తులతో మాయాశక్తితో నువ్వు జ్ఞానాన్ని ఇచ్చావు. వయునా అంటే జ్ఞానాన్ని ఇచ్చావు. ఇచ్చేటప్పటికి బ్రహ్మగారు ఏం చేశాడంటే సకల ప్రాణుల్ని కూడా ఆచష్ట విశ్వం, ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా ఆచష్ట, బ్రహ్మదేవుడు కళ్ళ ముందు ఈ విశ్వం అంతా కనిపించింది, నీ శక్తుల్లోనే ఈ విశ్వం అంతా కనిపించింది. వెంటనే వాటిని చూసి బ్రహ్మగారేమో ఈ సృష్టి అంతా చేయడం ప్రారంభించాడు. ఇది గమనించావా అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటిది ఆ వర్ణంలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఉదాహరణకి ఒక చిత్రకారుడు ఉన్నాడు, ఒక సంగీతకారుడు ఉన్నాడు అనుకోండి, ఒక నాట్యకారుడు ఉన్నాడు అనుకోండి, ఒక కవి ఉన్నాడు అనుకోండి, లేకపోతే రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే వడ్రంగం, కమ్మరి, ఇంకోటి ఇవన్నీ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే కనిపిస్తున్నటువంటి దృశ్యమాన ప్రపంచంలో ఉండేటువంటి వాటిని చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఒక పికాసో కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇటువంటి ఈ రాజా రవివర్మ ఇటువంటి వాళ్ళు ఉన్నారు చూసారు. వాళ్ళు అందమైనటువంటి బొమ్మలు గీసేటప్పటికి అబ్బా ఎంత బాగా గీసేసాడో, అబ్బా అని చెప్పి వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకి కనిపించినటువంటి ప్రకృతి దృశ్యాలు, వాళ్ళకి కనిపించినటువంటి సమస్తమైనటువంటి ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రకృతి సౌందర్యాలు కానీ అవన్నీ వాటికి కనిపిస్తే వాటిని రంగులద్ది వాళ్ళు బొమ్మల కింద చేస్తారు. అదేవిధంగా నాట్యం చేసేటువంటి వాడు అనేక రకాలైనటువంటి భంగిమలు ఉంటాయి. ఏదో హంస అని, తర్వాత కోకిలని, తర్వాత నరసింహస్వామి అని, లేకపోతే ఏదో పద్మం అని, ఈ రకరకాలైనటువంటి ముద్రలన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే నెమలిలా కదులుతూ ఉంటారు, సింహంలాగా భయంకరంగా. ఇవన్నీ ఎక్కడున్నాయి? జగత్తులో ఉండేటువంటి వాటిని చూసి వీళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉన్నారుగా. అంటే వాటిని చూసి వీళ్ళు ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో అదే సంగీత విద్వాంసుడు సృష్టిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి జీవరాశుల యొక్క నాదాలను, ఆ నాదాలలో ఉండేటువంటి డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీస్ని బట్టి రాగం అని, తాళం అని, లయం అని, బద్ధం అని, ఇంకొకటని చెప్పి వాటిని అనుకరిస్తూ పాడుతూ ఉంటూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళు సృష్టి చేస్తూ ఉంటారు వీళ్ళు. అదేవిధంగా రకరకాలైనటువంటి పనులు చేసి వడ్రంగి వాడు ఉన్నాడు అనుకోండి, ఏదో బొమ్మలు తయారు చేస్తాడు, మట్టితో తయారు చేస్తుంటాడు, ఇంకొకటి తయారు చేసి, ఇవన్నీ ఎక్కడి నుంచి చూస్తున్న వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్, ఆ జ్ఞానం, ఆ చేష్ట అవన్నీ చూసి చేస్తున్నారు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే అబ్బో వీళ్ళు ఎంత గొప్పగా ఉన్నాయి, ఎదురుగా ప్రకృతిలో ఆయన అన్నీ పెట్టాడు, అక్కడ పెట్టి అవన్నీ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అందువల్ల గొప్పవాడు ఎవడు అంటే అలాగ అన్ని రూపాలలో తాను ఇలా ప్రజెంట్ అయ్యి ఈ మనుషులకి ఆ జ్ఞానాన్ని, తనలో ఉండేటువంటి ఆ శక్తుల్ని ఇచ్చాడు. చిత్రకారుడికి చిత్రలేఖనం శక్తి ఇచ్చాడు, కవికి కవిత్వం ఇచ్చాడు, ఏదో నాట్యకారుడికి నాట్యం శక్తి ఇచ్చాడు, సంగీతం పాడేటివాడికి సంగీతం ఇచ్చాడు. ఈ శక్తులన్నీ అఖిల శక్తి ధరాహ స్వప్నామ్నాహ తనలో ఉండేటువంటివి ఇస్తే వీళ్ళందరినీ మనం నెత్తి మీద పెట్టేసేసుకుని వీళ్ళంతా ఏదో చాలా గొప్పవాళ్ళం అనుకుంటూ ఉంటాం. కాబట్టి బ్రహ్మగారు ఇలా అనుకుంటా, తాను అలా అనుకోకుండా ఉండడం కోసమని చెప్పి, స్వామి ఇవన్నీ నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని నాలోంచి మొట్టమొదట తీసేయ స్వామి అని చెప్పి మొట్టమొదట పరమాత్మకి బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థన అది. కానీ మనం చూస్తూ ఉంటే ఇక మనం చెప్పక్కర్లేదుగా, వద్దులేండి ఆ విషయాలన్నీ ఎందుకు. కానీ అలాగా ఓ విదురా ఆ విధంగా జరిగిందయ్యా. అయిన తరువాత 9వ శ్లోకంలో ఆ ధ్రువుడు ఏమన్నాడంటే, నూనం విమృష్టమతయస్తవ మాయయా తే త్వాం భవాప్య విమోక్షణమస్మన్యహేతోహచ్చంతి కల్పకతరుం కుణుపోపభాగ్యమిచ్చంతి యత్స్పర్శజం నిరయేపి నృణాం. స్వామి నీలో మాయ ఉందని చెప్పాంగా, ఈ మాయతో నువ్వు సృష్టి చేసావుగా, పంచభూతాత్మకమైనటువంటి సృష్టి. ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి పదార్థాలు, అనేక రకాలైనటువంటి అందాలు, ఆనందాలు, రకరకాలైనటువంటి దృశ్యాలు ఇవన్నీ చేసావుగా. ఇవన్నీ చేసేటప్పటికి ఏం జరుగుతోంది అంటే ఈ జీవులందరికీ విమృష్టమతయ, వాళ్ళ మతి అంటే బుద్ధి,
విమృష్టమతయ, వాళ్ళు వీటి చేత మోహించబడిపోతున్నారయ్యా. అందమైనటువంటి స్త్రీలు చూస్తే వెనకాల పడిపోతున్నా, అందమైన మగాళ్ళు చూస్తే వీళ్ళ వైపు పడి ఫోటోలు తీయించేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఉండేటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పువ్వులు కానీ, ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, దృశ్యాలు కానీ ఒకటేమిటి ఇవన్నీ నువ్వు సృష్టించి పెట్టావు, వాటిని చూసి మోహపడిపోతున్నారయ్యా. విమృష్టమతయ, ఇది మాత్రం నిశ్చయం, ఇదే నూనం, ఇది మాత్రం నిశ్చయం. కానీ నువ్వు ఎటువంటి వాడివంటే భవ అప్యయ విమోక్షణం కల్పకతరుం త్వాం. నువ్వు కల్పతరువి. నువ్వు ఇవన్నీ ఇచ్చేటప్పటికి జనులందరూ ఇటు వచ్చేసేస్తున్నారు, వీళ్ళు ఈ విధమైనటువంటి మోహంలో పడిపోతున్నారు. కానీ నువ్వు భవ అప్యయ విమోక్షణం, మనిషి పుడితే ఈ మోహాలకి పడిపోతున్నాడు, చచ్చిపోతే మళ్ళీ ఇంకో జన్మ వచ్చి మళ్ళీ పడుతున్నాడు, మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ పడిపోతూ ఉన్నాడు. అసలు ఈ జన్మలు ఎత్తడం ఎందుకు, వీటిల్లో పడిపోతూ ఉండడం ఎందుకు, మళ్ళీ సుఖదుఖాలు అనుభవించడం ఎందుకు అని చెప్పి నువ్వే కల్పతరువు లాంటి వాడివి. నాకు ఈ జనన మరణాల సైకిల్ వద్దురా బాబు, నిరంతరం నీ పాదాల దగ్గర పడుండేటువంటి ఆ స్థితిని నాకు ఇయ్యి అని చెప్పి కల్పతరువు లాంటి నిన్ను ప్రార్థిస్తే నువ్వు ఇస్తావయ్యా. నువ్వు అది ఇచ్చేటువంటి తాం, అలా ఇచ్చేటువంటి తాం నిన్ను అన్యహేతో అర్చంతి కుణప ఉపభోగ్యం. అన్యహితో ఇతర ప్రయోజనాల కోసం అని చెప్పి అర్చంతి పూజలు చేస్తూ ఉన్నారు. ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా స్పర్శజం కుణుప ఉపభోగ్యం సుఖం ఇచ్చంతి. కుణుప అంటే కంపు కొట్టేటువంటిది అని అర్థం. కంపు కొట్టేటువంటి శరీరం ఉంది, దానికి దగ్గరగా ఉపభోగ్యం, ఈ కంపు కొట్టేటువంటి శరీరంతో భోగాలు అనుభవించాలని వీళ్ళు ఏం చేస్తుంటే స్పర్శజం, ఈ కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ ఇచ్చాడుగా, వీటి స్పర్శ చేత ఈ కంపు కొట్టేటువంటి శరీరానికి సుఖం ఇచ్చంతి, సుఖాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అంటే కళ్ళతో చూసాం, కళ్ళతో చూసేటప్పటికి ఏమవుతుంది, ఇది అందంగా ఉంది, అది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, అలా ఉంది, ఇవన్నీ మనకు కావాలి, తర్వాత ముట్టేసుకుని ముద్దులెట్టేసుకుంటే బాగుంటుంది, లేకపోతే చెవులతో ఇవేమైనా వేస్తుంటే వెనకాల హాయిగా ఒక కారులో పడుకుని ఎంత బాగుందో అనుకుంటూ ఈ చెవులు ఇవన్నీ పెట్టేసుకుని ఇలాగ రకరకాలైనటువంటి కుణుప ఉపభోగ్యం, ఈ కంపు కొట్టే శరీరానికి ఇవన్నీ కూడా నీ ఇంద్రియాలను ఉపయోగించుకుని అన్యహేతో ఇతర ప్రయోజనాల కోసం అర్చంతి, నిన్ను అర్చిస్తూ ఉన్నారు. మా గుళ్ళు కావాలి, మా వ్యాపారం కావాలి, మా ఆభరణాలు కావాలి, మాకేమో ఆరోగ్యం ఉండాలి, మేము ఒక ఫ్లాట్ కాదు 10 ఫ్లాట్లు కొనుక్కోవాలి, 30 ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి అని చెప్పేసేసి స్పెషల్ పూజలు అని చెప్పి, హోమాలని చెప్పి, తీర్థయాత్రలు అని చెప్పి, మొక్కులని చెప్పి, ఒకటి కాదు రకరకాలైనటువంటి అన్యహేతో అర్చంతి పూజిస్తూ ఉంటారయ్యా. దేనికోసం అంటే కుణుప ఉపభోగ్యం, కంపు కొట్టేటువంటి ఈ శరీరం ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి సుఖాలు అనుభవించడం కోసం. స్వామి, ఈ సుఖాలన్నీ ఉన్నాయి చూసావా, ధ్రువుడు అంటున్నాడు విదురా, ఇటువంటి సుఖాలు ఉన్నాయే, ఈయత్ నృణాం నిరయే అపే, ఈ సుఖాలన్నీ కూడా స్వామి నిరయే, నరకంలో కూడా ఉన్నాయి స్వామి ఇవన్నీను. అందువల్ల ఈ మనసే ఉండకూడదు, కానీ ఇటువంటి సుఖాలు కుళ్ళు కంపు కొట్టేటువంటి దేహాల కోసం సుఖాలు అనుభవించాలి అనేటువంటి సుఖాలు కావలిస్తే నరకంలో కూడా దొరుకుతాయి స్వామి అన్న. ఏమిటండి నరకంలో దొరకడం ఏంటంటే, నరకంలో కంటిన్యూస్గా బాధలు ఉండవండి, కాసేపు గ్యాప్ ఇస్తారు, బెయిల్ ఇస్తారు చూసారా వీళ్ళకి, అలాగనమాట. ములాఖాతులను ఇస్తుంటారు చూసారా, కొంతకాలం రిలాక్సేషన్ ఉంటుంది. ఆ జైల్లో కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తుంటారు, మళ్ళీ తీసుకొస్తుంటారు, అక్కడ గార్డెన్స్ ఉంటాయి, పనులు చేయిస్తూ ఉంటారు, మంచినీళ్ళు బాగుంటాయి, కూల్ డ్రింక్స్ ఇస్తారు. ఆ తర్వాత ఏమో రకరకాల పండుగ రోజుల్లోనూ వాటిల్లోనూ స్పెషల్ విందుల్లాగా అవి ఇస్తూ ఉంటారు కదా, అలా అదే నరకం. ఆ నరకంలో కూడా ఇటువంటి సుఖాలు దొరుకుతాయి, ఇంద్రియ స్పర్శజం సుఖాలు దొరుకుతూ ఉంటాయి కంపు కొట్టేటువంటి శరీరాలకి. అందువల్ల స్వామి ఇవా మనకు కావలసింది, ఇది కాదు కదా భవ అప్యయ విమోక్షణం, ఈ జనన మరణాల సైకిల్ నుంచి తప్పించుకునేటువంటి ఇచ్చేటువంటి కల్పకతరుం, అటువంటి నిన్ను స్వామి నేను ధ్యానిస్తున్నాను అన్నాడయ్యా ధ్రువుడు.
అని ధ్రువుడు అన్నాడు. అది వాళ్ళిద్దరికీ సంబంధించిందని మాత్రం మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనం చేస్తున్నటువంటి పనుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకొని ధ్రువుడు ఏం చెప్పాడో ఆ కల్పతరువుని ధ్యానించాలి అన్న తరువాత ఇంకా ఏం చెప్పాడో తెలుసా విదురా? యా నివృత్తిస్తనుభృతాం తవ పదపద్మధ్యానాద్భవజ్జనకథా శ్రవణేన వా స్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాధమాభూత్ కిం త్వంతకాసి లులితాత్ పతతాం విమానాత్. ఓ నాథ, ఓ ప్రభు, ఓ శ్రీహరి, తవ నీ యొక్క పాదపద్మ ధ్యానాత్, నీ పాదపద్మాన్ని ధ్యానించుట వలన అదొకటి, వా లేకపోతే భవత్ జనకథాశ్రవణాత్, భవత్ నిన్ను నీ పాదపద్మాలని పూజించేటువంటి వాళ్ళు, నీ పాదపద్మాల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు, నీ కథలను చెప్పుకునేటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళు, ఆనందించేటువంటి భవతి జన, నీ యొక్క జనులు ఎవరైతే ఉన్నారో, నీ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కూడి కథాశ్రవణాత్, నీ భాగవతం వినాలి. నీ భాగవతంలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని మననం చేసుకుంటూ వాటిల్లో ఉండేటువంటి అర్థాన్ని, భావార్థాన్ని, పరమార్థాన్ని, దాన్ని అనుభూతి కింద మార్చుకునేటువంటి సాంగత్యం, సత్సంగం కావలసినటువంటి వాళ్ళు ఆనందం వస్తుందయ్యా. అటువంటి ఆనందం వెన్నుటి చేత ఏమవుతుందంటే తనుభృతాం యా నిర్వృతి స్యాత్, అలాగ వాళ్ళతో కూర్చుని సత్సంగం చేసుకుని అవి వింటూ అవే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి నిర్వృతి ఆనందం వాళ్ళతో కూర్చుని అలా వింటూ ఉంటే స్యాత్ కలుగును. స అట్టి ఆనందం, అటువంటి ఆనందం ఉంది స్వామి. నాకేమనిపిస్తుందో తెలుసా? స్వమహిమని, స్వయం ప్రకాశ రూపమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో భగ భగ ఆదినారాయణలాగా వెలిగిపోతూ ఉండేటువంటి బ్రహ్మణి అపి, ఆ పరబ్రహ్మంలో కూడా మా భూతి కలగదు. అందులోకి వెళ్ళినా కూడా ఈ ఆనందం రాదు. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే తనుభృతాం, మనం ఏం చేస్తుంటే 10 మందితో కూర్చుని ఏదో పారాయణ అని, అదని ఇదని, హోమం అని, ఆ పార్టీ అని, ఈ కిట్టి పార్టీ అని, వీటిల్లో కూర్చుని ఆనందం చెందేసేస్తూ ఉండేటువంటి ఆనందం, వీటిలో ఉన్న పరిస్థితుల్ని మనం ఈ విధమైనటువంటి ఆనందాల కోసం పడిపోతూ ఉంటాం తప్ప నీ కథలు వినాలి అంటే భాగవతం వద్దు అనేటువంటి స్థితిలోకి ఈ మానవులు ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటారో అటువంటి వాళ్ళకి పరబ్రహ్మంలో కూడా ఇటువంటి ఆనందం దొరకదు స్వామి. తరువాత ఈ సాధకులందరూ కూడా ఏవో పనులు చేస్తూ ఉంటారుగా, ఏదో పారాయణ అంటారు, ఏదో హోమం అంటారు, తీర్థయాత్ర అంటారు, ఏదో ఇంట్లో కూర్చొని దీపం వెలిగించుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారుగా. ఇవి చేస్తూ ఉండేటప్పటికి డెఫినెట్గా వాళ్ళకి పుణ్యం వస్తుందయ్యా స్వామి. పుణ్యం రాదని అంటున్నది, పుణ్యం డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ కర్మ చేస్తున్నారు, ఇంట్లో దీపం పెట్టుకున్నారు, వారాయణ చేసుకుంటున్నారు, నోములు చేసుకుంటున్నారు, పేరంటాలు చేసుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. ఇలాగ ఉండేటువంటి వాళ్ళకి ఆ పుణ్యం వస్తుంది కదా. కానీ ఆ పుణ్యం అంతక అసిలులితాత్ విమానాత్ పతతాం, వాళ్ళకి ఆ పుణ్యం వస్తుంది. వచ్చేటప్పుడు స్వర్గానికి, విమానంలో స్వర్గంలోకి వెళ్తారు. స్వర్గంలోకి వెళ్ళేటప్పుడు అంతక అసిలులితాత్, తర్వాత ఈ పుణ్యం వస్తుంది కదా, వీళ్ళు ఈ పుణ్యం వస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఈ పుణ్యాన్ని వీళ్ళు అనుభవించేస్తూ ఉంటారు. ఆ పుణ్యం, వాళ్ళకి పుణ్యం రాగానే ఆ పుణ్యకార్యాల వల్ల వీళ్ళకి ఏమవుతో సుఖాలు వస్తాయి, సుఖాలు అనుభవించేస్తూ ఉంటారు. అనుభవిస్తూ ఉండేటప్పటికీ కాలం అనేటువంటి కత్తి అంతక అసి, అంతక అంటే అంతకుడైనటువంటి యముడి యొక్క అసి అంటే కత్తి చేత లులితాత్, వెంటనే టక్ మన కట్ చేసేస్తాడు ఆ అంతకుడు వచ్చి. అంటే ఏమిటి, పుణ్యకార్యాలు చేసేసుకున్నాం, పుణ్యకార్యాలు మనం అనుకున్నది అయిపోయింది, కొనుక్కున్న మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి, మంచి ఆభరణాలు కొనుక్కోవాలి, 10 మందితో ఏదో పార్టీ చేసేసుకోవాలి అనుకునేటప్పటికి అవన్నీ ఇచ్చేసాడు అనుకోండి. అవన్నీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత వాటిని ఎంజాయ్ చేసేస్తూ ఉంటాం. ఎంజాయ్ చేసేస్తూ ఉండేటప్పటికి ఏమవుతుంది, కాలం అయిపోతుంది, మృత్యు వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ పుణ్యం అంతా కూడా వీటి ఎంజాయ్మెంట్లోనే ఖర్చు అయిపోతుంది. పుణ్యంతో నీకు ఇది వచ్చినప్పుడు దాన్ని ఎంజాయ్ చేసేస్తున్నావు అంటే, పుణ్యఫలంగా వచ్చింది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే అది అంతా డ్రైన్ అయిపోయినట్టేగా, అది ఖర్చు అయిపోయినట్టేగా. కాబట్టి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒకవేళ పుణ్యాన్ని దాచుకుని
ఈ బాహ్యమైనటువంటి ఆడంబరాల కోసం ఏమీ ప్రాకులాడక ఆ పుణ్యం కోసమే మనం మనసులో పెట్టుకుని ఆర్భాటాలు లేకుండా అతిశయాలు లేకుండా ఫోటోలు ఈ కబుర్లు లేకుండా వాటిని అలాగ మనం మనసులో పెట్టుకుని ఆ పుణ్యాన్ని మనసులో పెట్టుకుని భగవంతుడిని ధ్యానం చేస్తూ సామ్య కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి అద్య సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి అని చెప్పి ఆ పుణ్యాన్ని ఆయన పాదాల మీద వదిలేసి మనం మరణించినా స్వర్గానికి వెళ్తాం ఈ పుణ్యం వల్ల. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ పుణ్యం అక్కడ సుఖాలు అనుభవించామో అప్పుడు ఏం జరుగుతుందంటే పతతాంతు విమానాతే, ఆ స్వర్గంలో విమానాల్లో తిరుగుతున్నప్పుడు విమానం నుండి పతతాం మళ్ళీ పడిపోతాం కిందకి. కిం చెప్పేదేముంది, అలా పడిపోతున్నప్పుడు ఈ సుఖం ఎందుకయ్యా బాబు, ఉపభోగ్యం కంపు శరీరం కోసం ఈ ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి సుఖాలు ఫోటోలు కబుర్లు వీటితో వచ్చేటువంటి సుఖం ఏముంది, నీ పాదపద్మాలు ధ్యానించడం, నీ పాదపద్మాల గురించి ఎవరైతే కథ చెప్తూ ఉంటారో ఎవరైతే ఆ ధ్యానంలో ఉంటూ ఉంటారో అటువంటి భవత్ జన కథాశ్రవణాత్, తర్వాత పాదపద్మధ్యానాత్, అలాగా నీ పాదపద్మాన్ని ధ్యానించేటువంటి వాళ్ళకి నీ పాదపద్మాలని నీ యొక్క చరిత్రని చెప్పేటువంటి అసలైనటువంటి భక్తులు సాధకుల యొక్క సాంగత్యంతో ఆ కథలు వినడం వల్ల వచ్చేటువంటి పుణ్యం పరబ్రహ్మంలో కూడా లేదయ్యా. ఒకవేళ నువ్వు ఏదైనా పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే ఆ పుణ్యం ఒకసారి ఖర్చు అయిపోయిన వెంటనే మళ్ళీ భూమండలం మీద పడి మళ్ళీ కొత్త కార్యక్రమాల్లో పడిపోతూ ఉంటారయ్యా అని చెప్పిన తరువాత 11వ శ్లోకంలో విదురా ఇంకా ఏమన్నాడంటే భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహతామమలాశయానాం ఏనాంజసల్సోల్బణమురువ్యసనం భవాబ్ధిం నేష్యే భవద్గుణకథామృతపానమతః. అనంతుడా త్వయి నీ యందు ముహు మాటికి అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా నిరంతరంగా భక్తిని ప్రవహతాం ప్రవాహ రూపంగా చేస్తూ ఉండేటువంటి అమల ఆశయానాం పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళు నిరంతరము కూడా నీ భక్తితో ఉంటారు. వాళ్ళు నీ కథలు వింటూ ఉంటారు, నీ భాగవతం చదువుతారు, నీ భగవద్గీతని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి సాధారణమైనటువంటి భక్తుల దగ్గర నుంచి మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క ఆ అంతఃకరణం నుంచి వస్తూ ఉండేటువంటి ప్రవహతాం వాళ్ళలో నుంచి ప్రవాహ రూపంగా వస్తూ ఉంటుంది. అమల ఆశయానాం అటువంటి మహాత్ముల యొక్క ప్రసంగ, వాళ్ళ యొక్క ప్రసంగాలు అని వాళ్ళ యొక్క ప్రవచనాలు అని ఒకటి అనుకుందాం. మామూలుగా ప్రసంగ అంటే అంటే చాలా ప్రకృష్టమైనటువంటి సంగము, వాళ్ళతోనే మనం కలిసి ఉండాలి, వాళ్ళనే అనుకరిస్తూ ఉండాలి, వాళ్ళు చెప్పింది వింటూ ఉండాలి, వాళ్ళు చెప్పిన దాంట్లో ఉండేటువంటి విషయాన్ని మరల ముహుహు వాటిలంతా నిరంతరం కూడా మననం చేస్తూ ఉండేటువంటి ఆ స్థితిని మే భూయాత్ నాకు కలుగుగాక. మానవుడు కోరుకోవలసినటువంటిది ఏమిటి అంటే మొట్టమొదటి స్వామి నీ పాదధ్యానం చేయాలయ్యా, రెండవది నీ కథలు చెప్పేటువంటి ఆ కథలను వినాలి, చెప్పేటువంటి వాళ్ళు లేకపోతే ఆ కథలను నువ్వు పుస్తకం తీసి చదువుకోవచ్చయ్యా, ఆ పద్యాలు ఆ పాటలు ఆ శ్లోకాలు అవన్నీ కూడా చేయొచ్చు. అలాగా చేస్తే ఏమవుతుంది అంటే అటువంటి ప్రసంగాలు వినడం వల్ల ఏమవుతుంది, అదే నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి ఈయన అటువంటి సాధు సంఘం చేత అటువంటి వాళ్ళ చేత ఉండడం చే భవత్ గుణకథ అమృతపానమత్తః, అటువంటి నీ కథల్లో నీ గుణాల యొక్క కథలనేటువంటి అమృతపానం చెయ్యడం వల్ల నేను మహత్తరమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి నేను వ్యసనం అంటే చాలా గొప్పవైనటువంటి వ్యసనాలు అంటే రకరకాలైనటువంటి బాధలు కష్టాలు చింతలు చిరాకులు చికాకులు వీటిలన్నిటినీ కూడా
ఊరు వ్యసనం, పెద్ద పెద్ద ఆపదలు, చిన్న ఆపదలు కానీ పెద్ద ఆపదలు కానీ వీటిల నుంచి ఉల్బణం, ఇవే కాకుండా వీటి నుంచే కాకుండా ఉల్బణం అంటే చాలా భయంకరమైనటువంటి భవ అబ్దిం, ఈ సంసార సముద్రాన్ని కూడా అంజసాహనేషే, అంజసాహ చాలా తేలిగ్గా వెరీ ఈజీలీ ఐ కెన్ నేషే తరించగలను, తరించిపోతాను స్వామి. ఎప్పుడు తరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తూ భక్తి ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో, నీ యొక్క కథల యొక్క ప్రసంగం అనేటువంటిది నిరంతరము కూడా ప్రవాహం చేస్తే మా మనసుల్లోకి మా హృదయంలోకి అవి ప్రవేశించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే నాలో ఉండేటువంటి చింతలు శోకాలు ఈ భయంకరమైనటువంటి సంసార బాధల నుంచి కూడా పోతూ ఉంటాయి. అప్పుడు భవద్గుణ కథామృత పానమత్త, అప్పుడు నీ కథల్లో ఉండేటువంటి అమృతం యొక్క పానం చేయడం వల్ల మా మనసంతా కూడా మత్తెక్కిపోతుంది. అంబుజోదరు దివ్య పాదారవింద చింతనామృతమత్త, ఆ ప్రహ్లాదుడికి జరిగినట్టు జరుగుతుంది స్వామి అని చెప్పి ద్వాదశాక్షరీ మంత్ర స్వరూపుడైనటువంటి శ్రీ పరమాత్మని ఈయన ధ్యానించాడయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది